హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ అల్లం వెల్లుల్లి మామిడికాయ నిల్వ పచ్చడి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఘాటితో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకొని తిన్నారంటే ప్రతి సంవత్సరము ఖచ్చితంగా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడిని పక్కా కొలతలతో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ముక్కల్ని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. మామిడికాయల్ని కొట్టించుకొని తీసుకొచ్చాము. దీంట్లో ఇలా సన్నటి పొర ఉంటుంది, దానిని తీసివేయాలి. దాన్ని తీసివేసిన తర్వాత జీళ్ళను కూడా తీసివేయాలి. తాజాగా ఉన్న అల్లాన్ని వెల్లుల్లిని తీసుకోవాలి. ఈ అల్లాన్ని నీళ్ళలో వేసి నానబెట్టి మట్టి అంతా పోయే వరకు శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని కూడా పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుని చేసుకుందాం. తాలింపు కోసం 1 కేజీ పల్లి నూనెను తీసుకున్నాను. ఇందులో ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆవ పొడి కోసం ఆవాలను వేయించుతున్నాను. ఇక్కడ మాడకుండా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులను వేయించుకుందాం. మెంతులను కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు కొంచెం చల్లారిపోయింది. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో 1/2 కేజీ కారం పొడి, 1 కేజీ ఉప్పు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ మెంతుల పొడి, 2 టీ స్పూన్ల వేయించి పెట్టుకున్న ఆవాల పొడి. ఇది వేయించని ఆవాలు. 2 టీ స్పూన్ల ఆవాల పొడి. అన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆవాల పొడి, మెంతుల పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ అల్లాన్ని, 1/2 కేజీ వెల్లుల్లిని తీసుకున్నాను. అవి పొట్టు తీసినవి. పొట్టు తీసిన తర్వాత జోకితే 1/2 కేజీ అల్లం రావాలి, 1/2 కేజీ వెల్లుల్లి. ఇవి అన్నీ కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఉంచాలి. ఇప్పుడు ఇందులో తాలింపు చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసి కలపాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, తాలింపు బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు అన్నింటినీ మళ్ళీ ఇంకొకసారి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది పక్కా కొలతలతో చేస్తున్నాను. ఈ సంవత్సరం వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీ, దోశ, అన్నం అన్నింటిలోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఇందులో 2.5 కేజీల మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయలు జలాలని తీసుకున్నాం. ఇక్కడ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. ఈ మామిడికాయలు మాత్రం చాలా పుల్లగా ఉన్న వాటిని చూసి తీసుకోండి. చిన్న రసాలు, జలాలు, మామిడికాయ పచ్చళ్ళ కోసం వాడే మామిడికాయలను ఏవైనా తీసుకోండి. పచ్చడి మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 రోజుల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి ఇలా రెడీ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి పచ్చడిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని తడి లేకుండా ఉన్న జాడీలో నిల్వ చేసుకోవాలి. జాడీని కూడా ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.